కేటీఆర్ పాపం ఇంకా ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడతలేరు. ఒక 7, 8 సీట్లు గెలిస్తే హంగ్ అయ్యేది. ఆన్‌లైన్‌లో రేషన్ కార్డ్ ఇచ్చినట్టు కార్యకర్తలకే తెలియదు. పార్టీ కమిటీలు వేయకపోవడం వల్లే నష్టం జరిగింది అని ఆయన అన్నారట. పాపం అంటే ఇంకా ఆయన ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. సో ఈయననేమో 7-8 సీట్లు వస్తాయి హంగ్ వచ్చేది అంటున్నాడు. ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఖాళీ చేస్తానే ఆయన ఖాళీ అంటున్నాడు. చేస్తా అంటున్నారు మరి. సో మరి వీళ్ళని వాళ్ళు చూస్తారా, వాళ్ళని వీళ్ళని చూస్తారా? నిన్ననే మనం ఒకటి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఈయన కూడా వస్తున్నాడు ఇప్పుడు. రాష్ట్రానికి బీఆర్ఎస్ అవసరం లేదంటున్నాడు. అన్నటువంటిది. అంటే వాళ్ళు అంటున్నట్టు కూడా కాంగ్రెస్ బీజేపీ దోస్తానన్నట్టు వీళ్ళ కామెంట్స్ జనరల్ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఈయన ఏమంటారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు, ఈయన ఏమంటారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు, ఈయన వీళ్ళిద్దరు అంటారు, ఈయన వీళ్ళిద్దరు అంటుండ్రు ఇప్పుడు కొత్తగా. అదే కాంగ్రెస్ బీజేపీ కూడా దోస్తులు అనే కాడికి వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్. అంటే జనాలు అసలు అర్థం చేసుకోలేకపోతారు ఎవరికి దోస్తు ఎవరు దుష్మన్ అని. అయితే అందరు అంటే ఈవెన్ ఇవి డెడ్ ఆపోజిట్ పార్టీ. టిఆర్ఎస్ అన్న ఈవెన్ కాంగ్రెస్ తో కలిసి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ ఇటు ఇటు పోవచ్చు చెప్పలేదు. కానీ వీళ్ళిద్దరు డెడ్ ఉండే, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. అందుకేనేమో పొద్దున ఆయన అంటుండే అనమాట, రేవంత్ ఈ తెలంగాణలో కాబట్టి ఏం నచ్చిండే అన్న వీళ్ళ ఈవెన్ నిన్న రఘునందన్ రావు కూడా అనుకుంటారు. సో ఈయన మీద కౌంటర్ వేసిండ్రు. తర్వాత ఈయన కూడా రాష్ట్రానికి బీఆర్ రాష్ట్రం అంటే వాస్తవానికి వాళ్ళందరి దృష్టి వీళ్ళ మీదనే ఉండే, వాళ్ళు వాళ్ళని ఓడగొట్టాలి అన్నటువంటి కాన్సెప్ట్ లో ఉండే. సో అది జరిగింది. మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది నిన్న కూడా మనం పొలిటికల్ నిన్న జర్నలిస్టులు ఇద్దరు ముందు కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసినప్పుడు అదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా కీలకమైనటువంటి మార్పులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి అనేటువంటి. ఏక్నాథ్ షిండే మరి బీఆర్ఎస్ లో పుడతాడా కాంగ్రెస్ లో పుడతాడా తెలియదు, కానీ ఈ తెలంగాణ రాజకీయాలు మాత్రం చాలా హాట్గా మారనున్నాయి. ఒకవేళ బీజేపీ 3.0 వస్తే మాత్రం చాలా 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 పెద్ద మార్పులు జరుగుతాయి, మీరు రాసి పెట్టుకోండి. నిన్న అన్నటువంటిది నిన్న మేము జర్నలిస్ట్ మిత్రులను కలిసినప్పుడు కూడా ఆ డిస్కస్ వచ్చినప్పుడు అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు కూడా వచ్చినటువంటిది. మరి ఏ పార్టీలో ఏక్నాథ్ షిండేలు కొడతారనేది వెయిట్ చేయాల్సిన. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్లు చాలా సంచలన పరిణామాలు అయితే ఉంటాయి అన్నది మన అంచనా. మరి ఏ పార్టీ ఏమైతుంది అనేటువంటిది అయితే చూడాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్టు అని ఇక్కడ కిషన్ రెడ్డి అంటున్నారు. ఒక్క ఎంపీ గెలిచిన వాళ్ళు ఢిల్లీకి వచ్చి చేసేది ఏం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ రాలేదు, అయినప్పటికీ ఇంకొంత టైం ఇస్తున్నాం అని కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ జనరల్ గా వీళ్ళ ఆపోజిషన్ సెంట్రల్ అయినా స్టేట్ అయినా జనరల్ కాంగ్రెస్ కి బీజేపీకి వైరం ఉంటుంది, కానీ వీళ్ళు చాలా మెచ్యూర్డ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ రాదు, అయినప్పటికీ మేము కొంత టైం ఇస్తాము. ఇప్పుడే వచ్చింది కదా గవర్నమెంట్, కొంచెం టైం ఇస్తున్నాం, అది ఎవరైనా ఇవ్వాల్సిందే అది. ఎందుకంటే వచ్చి రాగానే ఏదో అద్భుతాలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఏవో మంత్రదండం ఉండదు కదా, ఊమ్ ఫట్ అంటే మొత్తం మారిపోనికే అటువంటిది. మరి చూడాలా, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం అసలు టైం ఇస్తలేరు. వాళ్ళ టైం ఇస్తలేరు.